క్రాంతి జూనియర్ కాలేజ్ వైరా, అదే ఠాగూర్ కాలేజ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఇవాళ నేను వైరా మా ఫ్రెండ్ని కలుద్దామని వచ్చా. కానీ కాలేజ్ కాడికి పోదాం పారా అంటే వచ్చిండు, తీసుకొచ్చిండు నన్ను. కానీ ఈ కాలేజ్ చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. అసలు ఒకప్పుడు ఎట్లుండేదంటే ఠాగూర్ కాలేజ్ అంటే వైరాలో తోపు కాలేజ్. కానీ ఆ కాలేజ్ నామరూపాలు కూడా లేకుండా పోయినాయి. మొత్తం చెట్లు పొట్లో పెరిగి ఘోరంగా తయారైంది. ఈ రూమ్ అయితే మేము అప్పుడు చదువుకున్నప్పుడు మా రూమే సిఈసి బ్యాచ్ మాది. స్టాఫ్ రూమ్ ఘోరంగా అయిపోయింది, మొత్తం చెట్లు పడ్డాయి. మేము చదువుకున్న కాలేజ్ ఇట్లా చూస్తా అని ఎప్పుడు అనుకోలే అసలు. స్టాఫ్ రూమ్ ఇది. ఈ కాలేజీలో మేమైతే ఒకప్పుడు యుద్ధాలు చేసినాం. కానీ అప్పటి రోజులు మళ్ళీ వెనక్కి ఎంతో బాగుండి అనిపిస్తుంది. మేమైతే సిఈసి బ్యాచ్. ఆ లింగారావు సారు మాకైతే చాలా బాగా చెప్పేవాడు, అలాగే మస్తు కామెడీ చేసేవాడు. ఇంకా మోహన్ రావు సారు, అలాగే రవి గారు, బాబు గారు, ఇంకా ప్రిన్సిపల్ రఫీ గారు, వీళ్ళందరిని అయితే మస్తు మిస్ అయిపోతున్నాం. మళ్ళా అందరు కలిసేటట్టు ఒక గెట్ టుగెదర్ ఒకటి ప్లాన్ చేస్తే భలే ఉంటుంది కదా. మా ఆర్ట్స్ ఫ్యాకల్టీ తప్పితే నాకు ఈ ఎంపీసీ బైపీసీ ఫ్యాకల్టీ అయితే ఎవరు గుర్తులేరు. ఒక్క రెడ్డి గారు తప్పితే ఎవరు గుర్తులేరు. మేము స్టడీ అవర్లో ఉన్నప్పుడు మేము చదివేదానికన్నా పక్కన రామకృష్ణ థియేటర్లో ఫైట్ సీన్లు, సాంగులు బాగా వినపడి మేము చదవటం కన్నా దాన్నే ఎక్కువ ఫోకస్ చేసేది. అప్పుడు ఎట్లయినా కుర్రతనం కదా, అప్పుడు అంతే ఉండేది. ఇంకా ఈ కాలేజీలో అయితే నాకు మస్తు మెమోరీస్ ఉన్నాయి. నాకే కాదు మీకు కూడా ఉండే ఉంటాయి. బస్ పాస్ మీద రఫీ గారి సైన్ కోసం మేము ఎన్ని బాధలు పడేదో. స్టడీ అవర్స్కి రాకపోతే సైన్ పెట్టేది కాదు, కాలేజ్ డొమ్మా కొడితే సైన్ పెట్టేది కాదు. ఇంకా అదో ఇదో బతీలు ఆడుకుని రఫీ గారిని ఎన్నో తిప్పలు పడైతే రఫీ గారితో సైన్ చేయించుకొని బస్ పాస్ అయితే తీసుకునే వాళ్ళం. నేనైతే ఒకరోజు కాలేజ్ కాని వచ్చి కాలేజ్ డొమ్మా కొట్టి థియేటర్లో సినిమా చూసి అలాగే వైరా చెరువు తిరిగి అంతా తిరిగి మధ్యాహ్నం ఆకలి అవుతుందని అయ్యప్ప గుడి దగ్గరికి భోజనానికి పోయా. అమ్మయ్య ఆకలి అయితే తీరుతుంది అనే టైంకి భోజనం చేస్తుంటే ఇటు పక్కేమో లింగారావు సారు, అటు పక్కనేమో రఫీ గారు, ఎదురుంగేమో మోహన్ రావు సార్ వచ్చి ముందు భోజనం చేస్తున్నారు. నాకు ఒకసారి షాక్ అయిపోయా. ఏంట్రా నువ్వు కాలేజీకి రాలేదు కదంటే అన్న. సరే రేపైతే రా చూసుకుందాం అన్నారు. ఇంకా తెల్లారి పొద్దునే కాలేజీకి పోయాక రఫీ గారు, అరే మీ ఇంట్లో ఫోన్ నెంబర్ చెప్పరా అన్నారు. కథం చెప్పిన ఇంటికి ఫోన్ చేసి మీ వాడు అసలు కాలేజీకే రావట్లేదు, 10 రోజులు అయింది కాలేజీకి రాకని చెప్పిండు. ఇంకా నేను ఇంటికి పోయాక నువ్వు 10 రోజుల నుంచి ఆడికి పోతున్నావు, ఎటు తిరుగుతున్నావు అని ఇంటికాడ వాళ్ళు ఒకటే తిట్లు. ఇంకా ఆ నెక్స్ట్ డే రోజు ఒక 500 ఫీజు ఎత్తుకొని పోయి మోహన్ రావు సార్కి ఇచ్చిన. కథం చల్లబడ్డాడు సారు. అప్పట్లో యుద్ధాలు చేసినాం ఈ కాలేజీలో. స్టడీ అవర్స్లో అయితే ఘోరంగా ఉండేది. 5 దాకా పంపిపోయేది. ఎవరైనా ఎగ్జామ్ ముందు రాస్తే వాళ్ళని ముందు పంపించి జంపు వాళ్ళు 3 రాస్తే 3 బస్సుకు పోవటమే. కానీ మా ఎప్పుడు 5 గంటలు అయితేనే బస్సు, లేకపోతే మాకు బస్సు దొరకదు. కానీ ఆ ఇంటర్ రోజులే బాగున్నాయి. ఏది కొట్టినా చేసినా 5 గంటల దాకా కూర్చోబెట్టినా. కానీ ఇప్పుడు జీవితం మొత్తం పెళ్ళైన పిల్లగాళ్ళు వేరే. ఆ రోజులు రావు మళ్ళా. అందుకే స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేయాలి. లేదా తర్వాత ఎంజాయ్ చేయడానికి ఏముండదు, గంజాయే మిగిలింది చివరికి. మొన్న ఇటు పోతుంటే చూసిన ఈ సాయిబాబా గుడి కాడికి వస్తే. కానీ ఈ కాలేజ్ ఎట్లయింది అనుకోలే. సరే కాలేజ్ మనం అందరం ఎట్లయినా వచ్చి ఎంతో వేల మంది చదువుకున్నారు ఈ కాలేజీలో. సో ఒకసారి వీడియో తీద్దాం అనిపించింది, అందుకే తీద్దామని తీస్తున్నా. ఇక అప్పుడైతే గురువారం రోజు సాయిబాబా గుడి కాడ అన్నదానం అయితే వాళ్ళు ముందే వచ్చి వీళ్ళందరూ రాండి అంటే జంపు ఎమ్మటే. అట్లుండేది అప్పుడు. ఒరేయ్ ఇంటర్ బ్యాచ్ అందరూ కలిసి ఒక గెట్ టుగెదర్ లెక్క ప్లాన్ చేద్దాంరా, రాండిరా మయ్యగా. అందరూ కలుపుతున్నారు. 10th బ్యాచ్లు ఎట్టా కలవట్లా, ఇంటర్లో అయినా కలవంటారు. అందరం కలిసి పార్టీ చేసుకుందాం. జీవితంలో కోల్పోయింది ఏంటంటే ఆ చిన్ననాటి జ్ఞాపకాలు. ఈరోజు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కాలేజ్ గురించి కామెంట్ చేయండి. సరే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.